దేవునికి స్తోత్రం. దయచేసి 16వ కీర్తన 7వ చరణం చూడండి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నాకు ఆలోచనకర్త అనే మాట, ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన మన జీవితానికి క్షేమకరం. అసలు ఎందుకు ఈ పని చేసాం? చాలామందికి కొంచెం బాధ రావచ్చు. ఈ నిద్రపోయేవాడు నిద్రపోనివాడు ఇలా తయారయ్యాడు ఏంటని చెప్పేసి. ఉదయకాలం పిల్లలందరికీ మీరు లెగిస్తారని కాదు నేను చేసేది, పిల్లలు లేపాలి మీరు. ఎందుకు ఉదయకాలం అంటే, ఉదయకాలము ఎప్పుడైతే మనం లేవటం మరి అలవాటు చేసుకుంటామో మనం కొన్ని రకాలుగా ఎదుగుతాం. అందులో మొట్టమొదటగా ఉదయకాలం ఎప్పుడైతే లేస్తారో ఏ పిల్లలైనా ఉదయం లేచి దేవుని సన్నిధిలో గడిపిన వారు ముందు జ్ఞానవంతులవుతారు. మీరు చదువుకునే బిడ్డలను తెల్లవారుజాము లేపి చదివించడం నేర్పించండి. మీరు కూలి పని చేసుకున్నా కానీ దేవుడు తప్పనిసరిగా ఆ బిడ్డలను దీవిస్తాడు. ముందు దేవుని సన్నిధిలో గడిపి. 5వ కీర్తన 3వ మాట చూడండి. 5వ కీర్తన 3వ మాట, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందను. ఉదయమున యేసు ప్రభువు వారికి కూడా అలవాటు ఉంది. చాలా చీకటి ఉంటుండగానే లేచే అలవాటు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి. అది ఎప్పుడమ్మా? ఎప్పుడు? పెందల కడ లేచి. ఏ కుటుంబంలో ఉన్న బిడ్డలు పెందలాడని లేవగలుగుతారో, కుటుంబాలన్నీ కూడా 5 గంటల కంటే ఏమీ లేదు, పెద్ద అర్ధరాత్రి ఏం కాదు. 5 గంటల కంటే ఆల్రెడీ మీరు వ్యవసాయం పనులు చేసే ఊర్లు వెళ్తే ఈ పాటికి లేచిపోయి క్యారేజీలు పట్టుకుని వెళ్ళిపోతారు. కాబట్టి ఉదయకాలం ఎంతో దీవెన. యేసయ్య కూడా అలవాటు ఉంది. యేసయ్య కూడా ఉదయకాలం అంతా ప్రార్థనలో తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. 119వ కీర్తన 147, 148 చరణాలు చూడండి. 119వ కీర్తన 147. నేను నీకు తెల్లవారక మునిపే నేను మొరపెట్టి తిని, నీ మాటల మీద ఆశ పెట్టుకొని తెల్లవారక మునిపే. తెల్లవారుజాము లేవండి, ప్రతి విధమైన జ్ఞానం మనకి లభిస్తుంది. 88వ కీర్తన 13వ చరణం కూడా చూడండి. 88వ కీర్తన 13, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా చాలు. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అంటే, ఎదురంటే ఏంటి? ఆయన వస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన ద్వారా. ప్రార్థనా జీవితానికి ఎవరైతే ప్రాధాన్యత ఇచ్చి ఏకులు లేస్తారో ఆ కుటుంబంలో ముందు జ్ఞానం లభిస్తుంది. రెండవదిగా ఆర్థిక పరిస్థితులు మారుతాయి. మీ కుటుంబ జీవితాల్లో మీ వ్యక్తిగతంగా జీవితాలు బాగుపడాలనుకున్నప్పుడు ఏకులు లేవటం నేర్చుకోండి. ఉదయకాలము దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోండి. ఈ 40 రోజులు ఎందుకు అలవాటు చేస్తామంటే, కరెక్ట్గా 40 రోజులు అనేది ప్రతి సిస్టంలో కూడా ఉంది. తెలుసా మీకు? ప్రతి మతంలో కూడా ఉంది. ఈ 40 రోజులు అనేది కేవలం క్రైస్తవ మతంలో ఉందనుకుంటున్నారా? కాదు కదా. ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఏంటది? రంజాన్ కదా. అది వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు? 40 రోజులు కదా. అలాగే మరి భారతదేశం కొన్ని మతాల్లో కూడా ఎందుకు తెలుసా మీకు? వీళ్ళు అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ఈ పని చేయాలి. మీరు చేయగలిగితే ఆ పని. నేను ఇంతవరకు అసలు ఈవినింగే పెడదాం అనుకున్నా, కానీ పిల్లలు మనం ఒకే పద్ధతిలో ఉంటే ఇంకా నెక్స్ట్ తరం ఏమవుతుంది?
తరతరాలు అలాగే నేను తాగుతాను, నా కొడుకు కూడా తాగుతాడు, నేను తిరుగుతాను, నా కొడుకు నా కూతురు తిరుగుతుంది. ఇలాగే ఇదే జీవితం అయితే పిల్లలు ఎప్పుడు బాగుపడతారు? కాబట్టి మీరు పిల్లల్ని లేపండి ముందు, ఉదయకాలం లేపండి. అది కొంతమందికి ఎంత బాధ అంటే తెల్లవారుజామున లేవటం అంటే చాలా కష్టం కదా. అలా కష్టం అనుకోకండి. కాబట్టి ఈ జీవితకాలం అంతా 40 రోజులు సిస్టమ్ పెట్టుకోవటం కాదు, లైఫ్ లాంగ్ అంతా అది అలవాటు చేసుకోండి. దేవుడు దీవిస్తాడు. నేను 3 విషయాలు చెప్పి ముగిస్తాను. 6 గంటల లోపే వెళ్ళిపోతాం. మీరు ప్రతిరోజు చేయవలసిన పని ఏంటంటే ఉదయకాలం లేచిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 1-2 పాటలు అంతే. ఆ తర్వాత ఒక కీర్తన, మీకు ఒక భాగం ఇచ్చాం కదా, అది అందులో ఉంటుంది. మీరు ఏ కీర్తన చదవాలో ఆ పక్కన ఉంటుంది సంకీర్తన. కాబట్టి ఆ కీర్తన చదవండి. తర్వాత ఒకరితో ప్రార్థన చేయించండి. సాక్ష్యం చెప్తే ఇంకా మంచిది. ఈ రీతిగా వీధిలో పెట్టడం ద్వారా కొన్ని కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు, దైవజనుడు పాల్ గుప్తా గారు, మరి HBI హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన గుప్తా గారు కౌంట్ల కొలవలోంచి యేసుప్రభుని నమ్ముకున్నారు. ఆయన ఎలా యేసయ్యని నమ్ముకున్నారంటే ఇలాంటి టైంలోని తెల్లవారుజామున భక్త్ సింగ్ గారు వాళ్ళు వీసువార్ చేస్తూ ఉంటే ఆయన బాల్కనీలో కూర్చొని ఆయన నిద్ర పట్టకుండా ఏదో అశాంతిగా ఉంటే బాల్కనీలో కూర్చొని వీధుల సువార్త విన్నాడట తెల్లవారుజామున కాదు. అప్పుడు భక్త్ సింగ్ గారు తెల్లవారుజామున కూడా చేసేవారు. ఆ సువార్త విని మారు మనసు పొంది పేరుగాంచిన బైబిల్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు ఆయన, HBI అని, హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అని. ఎందుకు అని అంటే ఆ రీతిగా వాళ్ళు ఎంతోమందిని ఆ బైబిల్ కాలేజీలో చాలామందిని తయారు చేశారు. అందులో ఎంతోమందిని ప్రభు కోసం నిలబెట్టారు. ఒక్క యవనస్తుడు బాగుపడితే చాలు, ఒక గ్రామం బాగుపడుతుంది. నేను రాత్రి చాలా కోపంతో ఒక ప్రదేశానికి వెళ్ళాను. ముందు తొందర కుర్రోళ్ళని చూసి, మన ఇంటి దగ్గరలోనో ప్రాంతం చెప్పను కానీ మీకు, ఆ కుర్రోళ్ళందరూ అక్కడ చీకటి ప్రాంతం ఉంటే ఎలాంటి మేడ ఉంటే దాని మీద కూర్చొని మొదలెట్టారు. చూశాను, టార్చ్ లైట్ వేసి చూసేసరికి పరిగెట్టు మొదలెట్టాడు. అందులో కొంతమంది కనబడ్డారు. రాత్రి 10:30కి వెళ్ళిపోయిన ఇంటికి. వెళ్ళిపోయి ముందు ఒకని బీకే 4 చేసేటప్పటికి కుర్రవాళ్ళు ఎందుకు అలా తయారవుతారంటే ఒక కుర్రోడిని చూసి ఇంకొక కుర్రాడు, ఒక కుర్రోడిని చూసి ఇంకొక కుర్రాడు. కాబట్టి జీవితకాలం అంతా ఒకే జీవితం జీవించడానికి ఇష్టపడకూడదు. మనం దీవించబడితే నీకు సంతోషం. ఈరోజు కొంచెం కష్టం ఉంటుందా, ఏకోజాలు లేవడానికి మనం ఎలా ఉంటుంది చెప్పండి, కొంచెం కష్టమే. కానీ వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది. ఎబ్రీ పత్రికలో చూడండి చక్కటి మాట, 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఎబ్రీ పత్రిక 12:9. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. అంటే శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులుగా ఉండాలి, ఉంటిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలని. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి ఏం చేయాలి చెప్పండి? ఎక్కువగా లోబడి బ్రతకవాలని కదా. వారు కొన్ని దినములు ఈ మాట పట్టుకోండి, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. మన మేలు కొరకు. ఎవరి మేలు కొరకు? మన మేలు. ఇప్పుడు ఎవరి మేలు కొరకు ఈ భక్తి? ముందు మన మేలు కొరకు. ఆ తర్వాత ఏం చేయాలి చెప్పండి? వేరే వాడికి మేలు చేస్తాం. మనం పడుకుంటే మనకు పరుపులు లేవని కానీ, లేకపోతే అదే నిద్ర రాదని కానీ కాదు. నేను మేలు పొందాను, దీవించబడ్డాను, నేను మహాస్వాముడు అండి, నన్ను పెంచిన మా ఆత్మీయ తండ్రి సరిగ్గా 4:30కి వచ్చి కుర్చీ వేసుకుని లైట్ వేసి ఫ్యాన్ కట్టేసి లేవు అనేదానికి ఎక్కడ తయారయ్యి అనుకున్నాడు, తగ్గతిట్టేసుకునేవాడు. ఆ క్రమశిక్షణ నన్ను బాగు చేసింది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దైవ సాన్నిధ్యంలో ఏకోజామున లేవటం నేర్చుకోండి. మొదటి ఏమవుతామంటే జ్ఞానవంతులం అవుతాం. రెండోది ఏమవుతాం చెప్పండి? ఆర్థికంగా గొప్పవాళ్ళం అవుతాం. మీరు ఎంత లేమెరకంలో ఉన్న వాళ్ళైనా సరే ఏకోజామున లేచి ప్రార్థించి
వాక్యం చదువుకొని మీరు ఏ పని చేసినా లేకపోతే చదువుకున్నా తప్పనిసరిగా మీరు దీవించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు దీవించబడటమే కాదు, అనేక మందికి ఆశీర్వాదం ఉంటారు. అది విషయం. ఒక్క 40 రోజులే లేచి మిగతా రోజులు మానేయటమని కాదు. ఇప్పుడు నేర్చుకుంటాం, తర్వాత అమలు చేస్తాం. చదవని కిందకి. ఆత్మ మన మేలు కొరకే శిక్షించుచున్నాడు, మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు. దుఃఖకరంగా కనబడనే గాని అది ఆ మాట పట్టుకు ఏమన్నాడు? సమస్త శిక్ష ఎలా ఉంటుంది? కనబడును కానీ సంతోషకరముగా. చదవండి. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి నీతియును సమాధానం. అభ్యాసం కలిగిన వారికి నీతి సమాధానం అని ఫలమిచ్చు. కాబట్టి ఇది నేర్చుకోండి. 16వ కీర్తన ఆర్థికంగా బలాభివృద్ధి అవుతాం. 3వదిగా సామాజికంగా ఒక ఉన్నతమైన పేరు సంపాదించుకుంటాం. 3 చెప్పాను. ఏకుజామున లేచి వారి జీవితాల్లో ప్రభుత్వంలో గడిపి చేస్తే మొట్టమొదటి జ్ఞానంలో అభివృద్ధి అవుతాం, ఆర్థికంగా అభివృద్ధి అవుతాం. సమాజంలో ఏమవుతాం చెప్పండి? చేస్తాం. జ్ఞానంలో బలంగా ఉన్నా, ఆర్థికంగా బలంగా ఉన్నా సమాజంలో ఏముంటుంది తెలుసా? మనకి ఒక పేరు ఉంటుంది. ఈ రెండిట్లో దిగజారిపోతే ఏమవుతాం అంటే ఎందుకు పనిచేయం. అందుకే జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉంటాడు అంటాడు. చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనమా చూడండి. జ్ఞానం గలవాడు ఎలా ఉంటాడు? బలవంతుడిగా ఉంటాడు. అది మీ పిల్లలు బాగా వినాలి. పిల్లలు మీరు చదువుకొని అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు ఎప్పుడు లేవాలరా? ఎప్పుడు లేవాలి? ఇప్పుడు లేచిపోవాలి. 5 గంటలకు లేవాలి. లేచి మీరు సంగీతం ప్రాక్టీస్ చేస్తారో, చదువు ప్రాక్టీస్ చేస్తారో చేయండి, దేవుడు దీవిస్తాడు. కాబట్టి తప్పనిసరిగా మీరు రాబోయే కాలంలో మీరు చెప్తారు అందరికీ. కాబట్టి ఈ రకంగా మీరు దేవుని యొక్క సాన్నిధ్యంలో జీవించడం వల్ల సామాజికంగా కూడా ఏమవుతామంటే వర్ధిల్లుతాం. నేను 3 లోక సంబంధమైన చెప్పాను. మరి ఇంక దేవుని విషయంలో ఏముందంటే దేవుళ్ళు ఉన్నాం కాబట్టి ఏం చేస్తాం? ఎక్కువజామున లేస్తాం. 4వది ఆరోగ్యపరంగా బాగుంటారు. ఏం చెప్పాను నేను? ఒకటి ఎందులో చెప్పండి? జ్ఞానంలో బాగు. 2వది ఆధ్యాత్మిక ఆర్థికంగా. 3వది 4వది ఆరోగ్యం. తెలుసా మీకు? ఏకుజాములు లేచిన వాళ్ళకి ఏ జబ్బులు ఉండవు. ఏకుజాములు లేవగలిగితే చాలామందికి ఈ అనారోగ్య పరిస్థితులు ఏముండవు. చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది అనుకుంటారు, బాబు ఏకుజాములు లేస్తే నిద్ర లేకపోతే తలపొడి వచ్చేది కదా నాకు అనుకుంటున్నాను. తలపొడి రావటం అదేం ఉండదు. అలా అనుకుని ఫీల్ అవుతాం అంతే. ఎప్పుడు నేను ఈ 4 రోజులు లేవటం కాదు, ఎప్పుడు నేను లైఫ్ లాంగ్ అంతే ఇలా ఎక్కువజామున ఇంక చాలా ముందు లేచిపోతాను. అది కూడా ఒక పెద్ద ఆయన నాకు బాగా క్రమశిక్షణ పెట్టి నలిపితే ముందు కొంచెం బాధపడ్డాను, కానీ అదే నా జీవితానికి ఆశీర్వాదం అయింది. కాబట్టి దైవ సాన్నిధ్యంలో వ్యక్తిగతంగా గడపాలనుకుంటున్నాను. కాబట్టి 4వది ఎన్నో మేలున్నాను నేను ఆరోగ్యపరంగా. 5వదిగా దేవునిలో ఒక బలమైన సాధనాలు అవుతారు. ప్రభు కొరకు ఏమవుతారు చెప్పండి? బలమైన సాధనాలు అవుతారు. ఉద్యోగంలోనూ ఇందులో స్థిరపడిన మీరు ఎక్కడున్నా ప్రభు కొరకు బలమైన వ్యక్తులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే అర్థం ఏంటంటే మీ ప్రభావం కొంతమంది జీవితాన్ని మార్చగలుగుతుంది, మారుస్తుంది. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అవతల వాళ్ళని చూసి ఈరోజు చాలామంది నిరాశపడి ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. మంచి గొప్ప డబ్బులు ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అటువంటి వాళ్ళు బ్రతికించే బాధ్యత మనం లేవనెత్తే మనదే బాధ్యత. కాబట్టి దేవుని సందులో ఏకోజామున లేవగలిగితే మనం అన్ని రకాలుగా దీవించబడతాం. దేవుని బిడ్డలారా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. చాలా విషయాలు, చాలా మేలులు ఉన్నాయి. ప్రార్థించడం నేర్చుకోండి. 3 ఆలోచనలు చెప్పి ముగిస్తా. 16వ కీర్తన ఇప్పుడు 7వ మాట చూడండి. ఒక చక్కటి మాట ఉంది. 16వ కీర్తన 7వ మాట చూడండి. నాకు ఆలోచనకర్త అయిన దేవుని పిల్లలారా, ప్రభునందు దేవుని యొక్క సహోదరులారా, దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుడు అనగా మనకి ఆలోచన ఇవ్వటం, మనకి చక్కటి ఆలోచన చెప్పే దేవుడు.
ఈ లోకంలో దేవుడు అంటే ఎవరు అనే ప్రశ్న వచ్చింది అనుకోండి. దేవుడు అంటే మన ద్వారా ఏదో ప్రార్థనలు అందుకుని పూజలు అందుకునేవాడు దేవుడు అయితే మనకు అవసరం లే. కేవలం మన ద్వారానే ఆయన అవసరం తీర్చుకుంటున్నాడు తప్పిస్తే మనకేం చేస్తున్నాడు, దేవుడనే ఆయన మనకి ఏం చేశాడు అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుడు మనకి చేయవలసింది ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఇస్తాడని కాదు. ముందు మనకి ఏం వాళ్ళు చెప్పండి, ఆలోచన ఇవ్వాలి. దేవుడనే వ్యక్తి మానవుడి పట్ల ఆలోచనలు, ఒక తండ్రి బిడ్డలకు ఒక క్రమశిక్షణ లేనప్పుడు ఆలోచన చెప్తారు, రే ఇలా చేస్తే జీవితం ఏంట్రా ఆలోచన చేసుకో అంటారు ఒక తల్లిదండ్రి ఆ బాగుపడాలనుకున్నవాడు. అలాగే దేవుడనే ఆయన ఒక తండ్రి, మనకి ముందు దేవుడు తండ్రి అయితే ఆలోచన ఎప్పుడు చెప్తాడంటే అందరికీ చెప్పడు. ఏ రోజునైతే ఆయన మనకి తండ్రి అయ్యాడో, ఏ రోజునైతే ఆయన మనకి దేవుడిగా కలిగి ఉన్నామో ఆ రోజున మొట్టమొదటి ఏం చేస్తాడంటే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివానుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును, చూసారా, దైవ దృష్టికి మంచివానుగా ఉండువానికి దేవుడు ఆనందమును తెలివిని జ్ఞానము అనుకరిస్తాడు. ఆయన దృష్టిలో మనం ముందు దేవుని దృష్టిలో మనం సాధారణంగా ఈ లోకంలో ఏం చేసినా కానీ ఇతరులు మనం ఆకర్షించాలని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో ఎప్పుడైతే మనము పడతామో ఆ రోజున దేవుడు మనకి ఏమిస్తాడంటే జ్ఞానం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. జ్ఞానం అంటే ఆలోచన ఇవ్వటం. 32వ కీర్తన 8వ చరణం చూడండి. కీర్తన గ్రంథము 32వ కీర్తన 8వ చరణం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన ఇంచి, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపిక, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి కాబట్టి ఆలోచనతో కూడిన జీవితం కావాలి కానీ ఆచారంతో కూడిన భక్తి జీవితం నేర్చుకో. 40 రోజులు మందు మానేసి, 40 రోజులు పాపం మానేసి, 40 రోజులు ఈ మానేసి అది భక్తి ఏమైంది? అది భక్తి కాదు. భక్తి అంటే దేవుడు ఆలోచన చెప్పే రీతిగా దేవుని దగ్గర మనం నివసించటం. కాబట్టి ఇది మొదటగా దేవుడు మనకు ఆలోచన ఇచ్చే దేవుడు. ఆయనకి మీరు హృదయంలో కలిగి ఉన్నామో మరి ఆలోచన చెప్పడానికి ఆయన మన దగ్గర ఉండాలి, మనతో ఉండాలి, మనతో నడవాలి, మనలో జీవించాలి. ఏ రోజున మనతో దేవుడు ఉంటాడో ఆ రోజున దేవుడు చక్కటి ఆలోచన ఇస్తాడు. అవ్వా నాకు ఈ ఆలోచన రావట్లేదు అని ఎప్పుడైతే దేవుని దగ్గర చెప్తామో దేవుడు ఏ పరిస్థితుల్లో మనల్ని ఎలా నడిపించాలో అన్నీ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుకునే బిడ్డలకు ఒక టీచరు, ఒక లెక్చరర్ ఎలాగైతే ఎలాగైనా గైడ్ చేస్తారో యేసే దగ్గరికి వచ్చిన వ్యక్తులకు దేవుడు అదే ఆలోచన ఇస్తాడు. ఒక చక్కటి ఆలోచన కావాలనుకున్నప్పుడు ముందు యేసే హృదయం ఉన్నాం, అది మొదటి విషయం. రెండవది వాక్యం మనకు ఆలోచన కర్తలు. బైబిల్ మీరు ఎంత బాగా చదువుతారో అంతగా దేవుని సందులో దీవించబడతాం. కాబట్టి ఈ మంచి ఆలోచనకర్త 119వ కీర్తన 24వ చరణం చూడండి. 119వ కీర్తన 24వ చరణం. నీ శాసనములు నాకు సంతోషములు. అది వాక్యం ఏంటి చెప్పండి అమ్మా, ఆలోచనకర్త. బైబిల్ చదువుతున్న కొద్ది దేవుడు ఒక శ్రేష్టమైన ఆలోచన ఇస్తాడు. అదే 119వ కీర్తన 130వ చరణం చూడండి. 119, 130 చూడండి.
నీ వాక్యం వెల్లడి నీ వాక్యం వెళ్ళకూడ తోడని వెలుగు కలుగును. తెలివిలేని వారు తెలివి లేని వారికి ఏమిస్తాయి? తెలివిస్తుంది. వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో వాక్యం మనకి ఏమిస్తుంది అంటే తెలివిస్తుంది, జ్ఞానం ఇస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యమును ఎప్పుడైతే బాగా చదువుతారో, ఈ మధ్యకాలంలో ఎవరు పడితే వారు బైబిల్ విమర్శించడం మొదలెట్టారు. అసలు బైబిల్ విమర్శించేంత దమ్ము ఎవ్వడికి లేదు. ఎందుకు తెలుసా? బైబిల్ పూర్తిగా అర్థం కావాలంటే ముందు నువ్వు మారు మనసు పొందు, రక్షణానుభవంలోకి రా, యేసు రక్తములో పరిశుద్ధపరచబడు. యేసు రక్తములో పరిశుద్ధపరచబడిన తర్వాత మనకు దొరికే ఆ గొప్ప విషయం ఏంటంటే ముందు మనకు దేవుడు ఆలోచనిస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యము మనకు ఆలోచనకర్తలు. బైబిల్ చదివిన వాళ్ళందరూ ప్రపంచానికి సంబంధించి అనేక శ్రేష్టమైన విషయాలు కనిపెట్టారు. కాబట్టి దేవుని పిల్లలుగా ఇది మూడవ విషయం. అదే 119వ కీర్తన దయచేసి ఎలాంటి జ్ఞానం ఇస్తాడో చెప్పుకుంటూ వచ్చాడు. 98 నుంచి చదవండి దయచేసి. నీ ఆజ్ఞలు నిత్యమునకు తోడుగా నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, శత్రువులను మించిన నా శత్రువుల మించిన జ్ఞానము కలగజేయుచున్నవి. మగదరది, నా శత్రువులు మించిన జ్ఞానం నీ శాసనములను నిన్ను ధ్యానించుచున్నాను. నేను ధ్యానిస్తూ ఉన్నాను. కావున నా బాధకుల నా బోధకులందరికంటే విశేష జ్ఞానం అది లెక్చువల్ విజ్డమ్ అంటారు దాన్ని. పైనేమో ఏమన్నాడు? పైన ఏమన్నా శత్రువులు మించిన జ్ఞానం, కింద ఏంటి చెప్పండి? బోధకులు మించిన జ్ఞానం. నెక్స్ట్ నీ ఉపదేశములను నిన్ను లక్ష్యం చేస్తూ ఉన్నాను. కావున వృద్ధుల కంటే వృద్ధుల కంటే ఏంటి చెప్పండి? ఎక్స్పీరియన్స్ విజ్డమ్ అంటాం దీన్ని. కాబట్టి ఈ 3 రకాల జ్ఞానం మనకు దొరుకుతుంది. అయ్యే గొప్ప ఆలోచన. దేవుని సన్నిధిలో చాలామంది బైబిల్ చదివేది లేదు, ప్రార్థన చేసేది లేదు, ఏంటో భక్తి చేస్తూ ఉంటారు. భక్తి అంటే ఏంటంటే తెల్లవాళ్ళు కూర్చొని బైబిల్ ధ్యానం, బైబిల్ మనం స్టడీ చేద్దాం, ఏడు స్టడీ చేసి మోహం ముందుకు సరైన ఆలోచన లేదు, అసలు రక్షణ అనుభవం లేదా అని. కాబట్టి దేవుని సన్నిధిలో క్రైస్తవులనే పేరు చెప్పుకుని చర్చికి వెళ్ళి రావటం కాదు, ముందు దేవుడి ఆలోచన మనం స్వీకరించాలి. రెండోది వాక్య ఆలోచన. మూడవది దేవుడు మనకి ఏర్పాటు చేసిన గొప్ప కృప ఏంటంటే, మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఏంటంటే ఆలోచనకర్తలు ఇవ్వటం. నాలాంటోళ్ళో ఇరిమియాన్ లాంటోళ్ళో లేకపోతే పెద్దోళ్ళు మనకి మూడవగా ఏర్పాటు చేశాడు. అందుకని దేవుని బిడ్డల సమూహము ఏమి సమూహం అది అంటే అది ఒక ఆలోచన సమూహం. మన దగ్గరికి వచ్చిన ఒక బిడ్డ ఏమవ్వాలంటే వాళ్ళు అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలి. దట్ ఈస్ ద ప్యూర్ రిలీజియన్. నిజమైన భక్తి. రిలీజియన్, ఇంగ్లీష్లో భక్తిని రిలీజియన్ అంటారు, మతం అనరు. రిలీజియన్ అంటే మతం అనుకుంటుంటారు. విశ్వాసుల యొక్క సమూహము మనకి ఏంటనంటే మనల్ని ఒక ఉన్నతమైన జ్ఞానవంతులను చేయాలి. మన బిడ్డలతో ఒక బిడ్డ సహవాసం చేశాడంటే ఏం చేయాలంటే ఆ వ్యక్తి ఒక జ్ఞానవంతుడు అవ్వాలి. ఫలానా బిడ్డ స్నేహం చేసిన తర్వాత నా కొడుకు బాగుపడ్డాడు, నా కూతురు బాగుపడింది అని. భక్సింగ్ గారు ఇతర దేశంలోకి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు ఒక యవనస్తుడి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి ప్రార్థనకి వెళ్ళాడు. ఈయన హిందూ, వాళ్ళ అమ్మగారు పంపించింది, ఆ బాబు రేపు 6 వెళ్తున్నావు, అక్కడ క్రైస్తవులు ఉంటారు, నువ్వు కానీ క్రైస్తవ మతంలోకి వెళ్ళావు కనుక పొరపాటున వెళ్ళకు అని అంటే, ఈయన వెళ్ళిన తర్వాత ఆయన రూములో ఉంటే ఆయన ఫ్రెండ్ తోటి చదువుకుండే అబ్బాయి, మా మేము ప్రార్థనకు వస్తావా అని అడిగితే, ఆ అడిగినప్పుడు ఆయన కూడా వెళ్తే అక్కడ ఆరాధన చూసి పాటలు చూసి ఒక్కసారి ఆశ్చర్యం వేసి ఇంత చక్కగా ఉంది ఇది అని చెప్పి అలా మారాడు. ప్రపంచానికి దీపం అయిపోయాడు, ఆయన మహాభక్తుడయ్యాడు. సిక్కు మతంలో పుట్టి ఒక నిష్ఠగల సిక్కు ప్రాంతంలో పుట్టి ప్రపంచంలో అనేక లక్షల మందిని ప్రభువు కోసం నిలబెట్టాడు. నిలబెట్టడమే కాదు, చాలామందికి ఇన్స్పిరేషన్ అయిపోయాడు ఆయన. ఎంత ప్రార్థనా పరుడంటే ఆ ప్రార్థనా జీవితం చూసి దినకరణ గారు ప్రభువులో బలపడి దినానికి 8 గంటలు ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే ఒక రోజు నేను ట్రైన్లో ప్రార్థన చేసుకుంటూ చెన్నైకి వెళ్ళాడు హైదరాబాద్ నుంచి. అది చూసాడు, ఎదురుకుంటా పడుకుని యవనస్తుడు ఉన్నాడట ఈయన, ఇదేం ప్రార్థన అని. ఆ చెన్నైలో స్టేషన్లో దిగ్గానే నిర్ణయించుకున్నాడు దినకరణ గారు, నేనంటూ దేవుల్లో బ్రతికితే ఇలాగే బ్రతకను. ప్రార్థన చేసిన వారు ప్రపంచంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చారు, అనేక మందికి ఆలోచనకర్తలు అయ్యారు. ఒక యవనస్తుడు
నిన్ను బట్టి నీ కుటుంబం ఒక ప్రభావవంతమైన జీవితంలోకి రావాలా, నిన్ను బట్టి కొంతమంది స్నేహితులు ఆలోచన నేర్చుకోవాలా. జీవితకాలం అంతా సమాజాన్ని నేను పాడు చేసుకుని, కుటుంబాన్ని పాడు చేసుకుని సమాజాన్ని పాడు చేస్తావా? ఇదా పద్ధతి? అదా జీవితం? కాదు. నువ్వు ఒక ఆలోచనకర్తగా ఉండాలంటే ముందు ఆలోచనకర్తని యేసుని హృదయంలో చేసుకోండి. ఆలోచనకర్త అయిన ప్రభు యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. వాక్యంలో బాగా గడపండి. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు కదా. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చుట్టూ. అది ఎప్పటికీ సత్యం. మీరు ఎవరైనా కావచ్చు. ఏకోన లేచి ప్రార్థించి వాక్యం చదివిన వారు ఒక వృక్షము ఎలాగైతే ఎదిగి ఫలిస్తుందో మీ జీవితంలో మీరు ఎంత పేదరికంలో ఉండవచ్చు. దేవుని వాక్యాన్ని భక్తితో శ్రద్ధతో చదవటం నేర్చుకోండి. దేవుడు తప్పనిసరిగా మేము ఈ కుటుంబాల్లో ఒక అద్భుతం చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు ఆలోచనకర్తను దేవుడు ఏర్పాటు చేశాడు. సామెతల గ్రంథము దయచేసి ఒక చక్కటి మాట చెప్పాడు చూడండి. ఆలోచనకర్తల విషయం చెప్పుకుంటూ వచ్చాడు. సామెతల గ్రంథము అందులో మాట్లాడుతూ 24వ అధ్యాయము 6వ మాట చూడండి. వివేకము గల నాయకుడవై అమ్మా ఆలోచన చెప్పువారు అనేకులుండుట మూర్ఖునికి జ్ఞానము అందదు. అది అంటే అర్థం ఏంటి చెప్పండి? సరైన పరిస్థితి వచ్చినప్పుడు నోరు మూసి కూర్చుంటాడు. ఎందుకంటే మూర్ఖుడు, వాడికి జ్ఞానం అందదు. మరి ఎవరు ఆలోచన చెప్పువారు అనేకులు. ఆలోచన చెప్పాలంటే నీ ముందు ఆలోచన ఉండాలిగా. ఇతరులు నడిపించాలంటే మనకు నడకడం రావాలి కదా. మనకే నడక రాలేదు, ఇతరులు ఏమి నడిపిస్తాం? మనకే జ్ఞానం లేదు, ఇతరులకి ఏ జ్ఞానం బోధిస్తాం? కాబట్టి ఆలోచనకర్తగా నువ్వు ఉండాలా. ఉన్నావా? ఇతరులకి ఆలోచన చెప్తున్నావు, ఇతర జీవితాలు ఏం చేస్తున్నావు? కాబట్టి నాకు ఆలోచనకర్త అయిన దేవుడు అన్నాడు అక్కడ. దయచేసి చివరిగా 16వ కీర్తన, మనం చదువుకున్న కీర్తనలోని 11వ చరణం చూడండి, ప్రార్థన చేసుకుందాం. 16వ కీర్తన 11వ చరణం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు. దేవుని సన్నిధిలో జీవ మార్గము దేవుడు తెలియజేస్తాడు. ఈ లోకంలో అన్ని మార్గాలు ఉన్నాయి, కానీ జీవ మార్గం లేదు. అన్ని మార్గాలు తెలుసు, నీకు జీవ మార్గం తెలియదు. యేసయ్య మార్గము, ఆ జీవ మార్గం ఆయన శరీరం ద్వారా వేసాడట, ఆయన రక్తం ద్వారా వేసాడట. ఆ జీవ మార్గం అన్ని చోట్ల లేదు. యేసయ్య యొక్క శరీరం ద్వారా, రక్తం ద్వారా వచ్చింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము ఆ మాట చెప్పాడు చూడండి. 10వ వచనమా చూడండి. హెబ్రీ పత్రికలో ఆ మాట చెప్తాడు. ఆయన శరీరం అనే జీవ మార్గం ఎలా పడింది? ఈ లోకంలో జీవ మార్గం మనుషులకి ఎలా దొరికింది అని అంటే అన్ని చోట్ల దొరకలే. జీవ మార్గం అనేది అన్ని చోట్ల లభించలేదు. మరి ఎలా దొరికింది అని అంటే దేవుని యొక్క శరీరము ద్వారా హెబ్రీ పత్రికలో ఆ మాట చెప్పబడింది చూడండి. దయచేసి 10వ అధ్యాయం 20వ వచనం లేదా 19-10. సహోదరులారా, యేసయ్య మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన ప్రవేశించుటకు మనకి ఏమైందమ్మా? దేని ద్వారా? ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా. యేసయ్య రక్తం ఎందుకు ఇచ్చాడు అనంటే మత స్థాపన కోసం కాదు, జీవ మార్గం కోసం. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకం అంటే మత స్థాపన కోసం కాదు, మనుషులకు జీవ మార్గం చూపించడానికి. అందుకని జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ జీవ మార్గంలోకి వచ్చిన మరుక్షణం మందు ఒక గొప్ప మేలు ఉంది. ఏంటంటే సంపూర్ణ సంతోషం దొరుకుతుంది. కుడి చేతులు నిత్య సుఖములు ఉంటాయి. సుఖము సంతోషము లేని జీవితం ఏదైతే ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? చాలామందికి సుఖం ఉండదు, సంతోషం ఎందుకు వచ్చింది? బాబు డబ్బులు ఉన్నాయి, సుఖం లేదు, సంతోషం లేదు, మాట్లాడక ఒకళ్ళు రారు అని. దేవసందులు రా, అనేక మందిని ఆదరించే వాళ్ళు ప్రభు దగ్గర దొరుకుతారు. కాబట్టి మనం ఆ మార్గంలో నడుద్దాం, ఆలోచనకర్తలుగా అనేక మంది ఉందాం. దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.
ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు నాకు ఆలోచనకర్తమైన దేవుడు నాయనా. ఈ లోకంలో నువ్వు నమ్మిన దేవుళ్ళందరూ కూడా ఆలోచనకర్తలు కాకపోవచ్చు. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు యేసుక్రీస్తు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి. నీకు తండ్రి లేడని బాధపడుతున్నావా? యేసయ్య నీకు తండ్రి, ఆయన ఆదరణకర్త. ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని గొప్ప త్యాగశీలి. ఈ లోకంలో మన కోసం నూతన మార్గం ఏర్పాటు చేసింది ప్రభువు యేసుక్రీస్తు. ఆ మార్గంలో నడుద్దాం. ఆయన ఆలోచన మనకు దొరుకుతుంది. అలాంటి కృపలు ఎదుగుదాం. ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. స్తోత్రములైన మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, ఏకజామ సమయంలో నాయన తల్లి గారి బహుమతి విధంగా ఈ యొక్క ఏకజామ సంపాదన చేయడానికి ఈ శ్రమ ధ్యానాల సమయంలో ఏకజామని నేను శుద్ధించడం అనేది మీ వాక్యం ధ్యానించడం ఎంతో ఆశీర్వాదకరం ప్రభావ. నేను మంచి విషయాలు తోచిన సమాజంలో అయాతని మేము విలువైన వారిగా బ్రతకాలంటే వాక్యమే అన్నిటికంటే ఆధారం, ప్రార్థనే. వేకుజామున లేచి నేను ప్రభాని నీ సన్నిధిని వెతకడమే అత్యంత ప్రాముఖ్యమైన విషయమని దాసుల ద్వారా తెలియజేస్తారు. నేను ప్రభా వేకునే లేచి వాక్య ధ్యానంలో ప్రార్థన గడిపినటువంటి వారికి ప్రభాతైన ఆరోగ్యపరమైనటువంటి అయా ఆశీర్వాదము, ఆర్థికపరమైన ఆశీర్వాదము, సామాజిక ఆశీర్వాదము అయా తండ్రి ప్రభా చాలా విషయాల్లో మరి మేలు కలుగుతుంది. కాబట్టి వేకుజాముని ఈ 40 దినాలే మాత్రమే కాకుండా జీవితకాలము సమర్పించుకొని ప్రతి దినము 5 గంటలకి నుంచే ప్రార్థన ప్రారంభించుకోవటానికి మీరే సహాయం దయచేయండి. ఈ సహవాసమును ఈ జరగబోతున్న 40 దినాల ప్రార్థనను మీరే మిక్కిలి ఆశీర్వాదకరంగా దీవించండి. ఏవనాయన ప్రభాతనైనా అయా ఎన్నిసార్లు వాక్యంలో ప్రార్థనలో సమూహంలో క్రైస్తవ సమాజం మధ్యలో ఉన్నప్పటికీ వాక్యం వంట పట్టకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే ఎంతమంది మధ్య తిరిగినా కూడా ఉపయోగం పరిస్థితి అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని వాక్యం స్వరంలో వింటున్న వారందరి హృదయాల్లో కూడా మీరు ఆసక్తిని పుట్టించి ప్రతిదినము పోతున్న ఎందుకంటే ఎక్కువ మందితో 40 దినాల ప్రార్థన కొనసాగుతున్న సహాయం చేయండి. దైవజనుల ద్వారా మీరు వెలువడి చేసిన ఆ వర్తమానంలో అందరి హృదయాలు ఫలింపచేసి మీరే నాయన మీరు నడిపించమని అత్యంత నీ కృపాన్ని కనికరం మా అందరిపై చూపమని ప్రార్థన చేస్తూ దేవతని నేను మరి ఎప్పుడు ఎవరి జరగాలని నిర్ణయించారో వారు కూడా సిద్ధపడిన దానికి సహాయం చేయండి. ఎక్కడైనా పాశ్చాత్యాన్ని మమ్మల్ని నడిపించండి. నీ వ్యతిరేకమైన క్రియలు మారా లేకుండా సహాయం చేయండి. నాయన ప్రభా నిందలైన అపోదైనా ఏదైనా సరే శ్రమైన బాధైనా కష్టమైన భరిస్తూ నాయన ప్రవర్తన నీకు లోపడుతూ అయాతన్ని నీతి కొరకు జీవించే కొరకు మా అందరూ దయచేయండి. నిరంతరం నీ కృపను ఆస్వాదించాలి. నీ కృపలో పొందుకునేవారుగా నీ కృపను పొందుకునేవారు మీ కృపలో జీవించే వరకు మాకు జీవిత దయచేయండి. ఇతర భాషలకు మమ్మల్ని నింపమని కూటాన్ని జీవితం ప్రార్థిస్తూ వాక్యమైన దైవజన కుటుంబాన్ని పట్టించి 4 పరిచయాలు కూడా మీరు బలపరిచి గొప్ప గొప్ప కార్యాల స్థలాలు జరిగించండి. ప్రార్థన చేసిన బిడ్డలందరి కుటుంబాల్లో నెమ్మది కలిగించండి. జీవమార్గంలో వారిని నడిపించండి. అయాన్ని సంపూర్ణ సంతోషము అయప్రవతనైనా నాయన ప్రభా నాయన నీ గుడి చేత దీవెనలు వారికి అందరికీ మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 మన పరమ తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారికి శాశ్వత కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిరంతర సహవాసము ప్రభు సన్నిధి సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు నిరంతరము ప్రభు కృప మనందరికీ తోడండి. ఆయన కృప కొరకు వేడుకున్న వారందరికీ కూడా ప్రభు కృప సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. ఆమేన్. పాపీరావా పాపము పరిశుద్ధ